ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 7 మంగళవారం సింహరాశి వారికి గ్రహాల ప్రభావం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కొంత పని వేగంగా పూర్తవుతుంది, కానీ ఓర్పు మాత్రం చాలా అవసరం. రేపటి రోజున గ్రహబలం సూర్యుడి ప్రభావం బలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరియు చంద్రుని స్థానం వల్ల భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండొచ్చండి. మరియు కుజగ్రహ ప్రభావం రేపు మంగళవారం కావడంతో చేసే పనుల్లో కొంత వేగం ఉంటుంది, కానీ తొందరపాటుగా తప్పించాలి. గురుగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల మంచి పనులు ఆలోచనలు వస్తాయి. రేపటి రోజున నక్షత్ర ప్రభావం మఖ, పుబ్బ, ఉత్తర ఫాల్గుని నక్షత్రాల ప్రభావం ప్రధానంగా ఉంటుంది. మరియు కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చర్చలు వచ్చినా పరిష్కారం మాత్రం లభిస్తుంది. మరియు రేపటి రోజున ఉద్యోగం, బిజినెస్లో కొత్త అవకాశాలు సూచనలు ఉన్నాయి. రేపటి రోజున పరిహారాలు: ఉదయం సూర్యుడికి నీరు అర్పించడం చాలా మంచిది. మరియు ఓం నమః శివాయ అని 108 సార్లు జపించడం ఇంకా మంచిది. పేదలకు అన్నదానం లేదా పండ్లు ఇవ్వడం కూడా మంచిది. రేపటి రోజున అనుకూలమైన దేవుడు భగవాన్ సూర్యదేవుడు మరియు హనుమంతుడు, నరసింహస్వామి. రేపటి రోజున అదృష్ట సంఖ్య 1, 9. అదృష్ట రంగు గోల్డ్, ఆరెంజ్. మంచి సమయం ఉదయం 9:30 నుండి 11 గంటలు. ఈ రాశి వారికి రేపటి రోజున శక్తివంతమైన గ్రహ పవిత్రం వల్ల మీ జీవితంలోకి కొత్త ఉత్సాహము, ధైర్యము, పేరు ప్రతిష్ట, సంపదలు పెరుగుతాయి. ఈ రాశి వారు ఇప్పుడు తమ జీవితంలోకి స్వర్ణయుగాన్ని ఆహ్వానించబోతున్నారు. కుజుడు తన స్వరాశిలో ఉండడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత శ్రోధప్రదమైన స్థితి. కుజుడు ధైర్యము, శక్తి, సాహసము, విజయ సంకల్పానికి ప్రతీక. కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎలాంటి అడ్డంకులు, భయాలు లేకుండా ముందుకు సాగగలడు. ఇప్పుడు ఈ కుజగ్రహ ప్రభావం వల్ల స్థిరపడడం వల్ల మీ అంతరంగంలో శక్తి అగ్నిజ్వాలలా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం గగనానికి తాగుతుంది. ఇప్పటి వరకు ఆలస్యం చేసిన పనులన్నీ పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టుల కోసం ఆరంభాలు చేయడానికి ఇది చాలా సరైన సమయం అండి. మీ జీవితాన్ని పూర్తిగా మారబోతుంది. మీరు అడుగులు వేయబోతున్న నిజమైన మహాదశ అని చెప్పుకోవచ్చు. అదృష్టాన్ని, శక్తిని, విజయాన్ని ఒకే సమయంలో అందించే అరుదైనటువంటి గ్రహ సంచారం అన్నమాట. ఈ రాశివారు అత్యంత గంభీరమైన, రహస్యమైన వ్యక్తిత్వం కలవారు. ఈ రాశిలో పుట్టిన వారు లోపల భావోద్వేగాలతో నిండిన వారైనా బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు. వీరి యొక్క మనసులో లోతైన సముద్రంలా ఉంటుంది. అందులోకి ప్రవేశించేది కేవలం వారు దగ్గరైన వారే అని వీరు తేలికగా మనసును తెచ్చుకోరు. కానీ ఒక్కసారి పెంచితే మాత్రం ఆ వ్యక్తి జీవితాంతంతో కూడా అండగా నిలుస్తారు. అపారమైంది, కానీ ద్రోహం ఎదురైతే మాత్రం హృదయాన్ని తాగి అగ్నిలా మండుతూ ఉంటుంది. ఈ రాశివారు స్నేహము, ప్రేమ, బంధం చాలా ఆత్మీయత వ్యవహరిస్తారు. ఒక్కసారిగా ఎవరినైనా మనసిచ్చారంటే మాత్రం సర్వంగా అంతరించడము, కాపాడము స్వభావం. ఈ రాశివారు కోపం కలిగినప్పుడు మాత్రం కూడా ఆ కోపాన్ని త్వరగా మర్చిపోతారండి. మరియు ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత దాన్ని పూర్తి చేయకుండా తాము విశ్రాంతి తీసుకోరన్నమాట. వారి ఆలోచనలో లోతుగా ఉంటాయి, కాబట్టి సాధారణ కష్టాలను కూడా అవకాశాలుగా మారుకుంటారు. జీవితం పట్ల వారు పద్ధతిగా, ప్రణాళికంగా, బద్ధంగా భవిష్యత్తును స్పష్టంగా చూడగలుగుతారు. అంతేకాక లోపల ఇతరులను ఆకర్షిస్తూ తమకున్న లక్షణాలను కూడా వారికి విజయ మార్గదర్శకంగా మారుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి. పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు లేదా ఎక్కువ లాభంగా మారే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందండి. అలాగే పాత పెట్టుబడులు, వారసత్వ అమ్మకాల ద్వారా మంచి ఆర్థిక లాభాలు పొందవచ్చు. కాలంలో ఈ రాశి వారికి వ్యాపార, కుటుంబం అన్నీ ఆశ్చర్యకరంగా మారిపోతున్నాయి. మీ కృషికి గుర్తింపు లభించి సూపర్వైజర్ ముందుకు మీరు వెలుగొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, జీవితం బోయింపు, బోనస్ అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపారస్తుల కోసం వ్యాపార కొత్త బ్రాంచులు, ఉత్తమ మార్కెటింగ్ ద్వారా విజయాలు వస్తాయి. భాగస్వాములు మీ వ్యాపారాన్ని పైకి తీసుకెళ్తారు. కుటుంబంలో సంతోష వాతావరణం మేల్కొని గొడవలు తగ్గి బంధాలు బలపడిపోతున్నాయండి. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, సంతానం వంటి శుభకార్యాలు చాలా అనుకూలమైన సమయం.
అదృష్టం మీ వెంటడుగు ఉంటుంది. ఈ కాలంలో మీ పిల్లలు చదువుల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అసాధారణంగా విజయం సాధించబోతున్నారండి. పరీక్షలు, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ పరీక్షలు లేదా పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించి తల్లిదండ్రుల గర్వాన్ని కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి ర్యాంకులు సాధించి విజయవంతమైన అవకాశాలు అయితే దక్కే అవకాశం ఉందండి. ఇది కేవలం విద్యార్థులకే కాదండి, వారు పడిన కష్టాలపైన ఫలితాలు మీ పిల్లలకు మరియు కుటుంబ సభ్యులకు మానసికంగా, శారీరకంగా బలపడుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. రేపటి రోజున పిల్లలు సరిగా ఆహార నియమాలు పాటిస్తే మొదలుపెట్టే ఫలితాలు మరింత ఆకట్టుకుంటాయి. శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా స్థితిపడుతుందన్నమాట. ధ్యానము, యోగము, ప్రాణాపాయం వంటి ఆచారాలను జోడించి ద్వారా మనసును ప్రశాంతత అవుతుంది. ఇది వారికి కేవలం విజయం మాత్రమే కాదండి, సంతృప్తి, సానుభూతి, మనోబలాన్ని కూడా అందిస్తుంది. రేపటి రోజున మీ జీవితంలో అసాధారణ మార్పులు జరగబోతున్నాయి. గతంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, అవమానాల నుంచి మర్చిపోవాల్సిన సమయం అయితే వచ్చేసిందండి. కుజుడు, మంగళుడు, సూర్యుడు, బుధుడు కలిసి మీ జాతకంలో ఉన్నారు. ఇక ఈ శక్తివంతమైన గ్రహాల వలన మీ జీవితంలో అద్భుతమైన మెరుపు తెలుస్తుంది. మీరు ఊహించని విధంగా మారబోతుంది. ఆర్థిక లాభాలు కూడా మీకు సాధ్యమైనవుతుంది. కష్టానికి గుర్తింపు, మీ ప్రతిభకు గౌరవం వస్తుంది. కొత్త ప్రాజెక్టులకు కీలక బాధ్యతలు దక్కుతాయి. ప్రమోషన్స్, జీతం పెంపు వంటి బోనస్లు కూడా దగ్గర అవబోతున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు ఎదురవుతుంటాయి. వ్యాపారస్తులకు కూడా మంచి పెట్టుబడులు నుంచి కూడా ఉపశమనం వస్తుంది. మరి మీరు కొత్త బ్రాంచులు కూడా తెరవబోతున్నారు. మీ బ్యాంకుల సమస్యలు సులభంగా పరిష్కరించబోతున్నాయి. లాభాలు పెరుగుతూ ఆర్థిక స్థిరతత్వం అయితే సాధ్యమవుతుంది. రేపటి రోజున కుటుంబ సంబంధాల కోసం గొడవలు, అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తలు ప్రేమ బలపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పరిష్కారాలు అవుతాయి. విద్యార్థుల కోసం చదువులో ఏకాగ్రత పెరగబోతుంది. పరీక్షల్లో నుంచి మంచి ర్యాంకులు సాధ్యమవుతుంటాయి. ఉద్యోగ అవకాశం, విదేశాల్లో చదువు వంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ప్రేమ, వివాహం, సంతానం, ప్రేమలో ఉన్నవారికి పెళ్ళిళ్ళు అవకాశాలు చాలా పెరుగుతాయండి. వివాహానికి ఎదురు చూసిన వారికి మంచి సంబంధాలు కుదరబోతున్నాయి. సంతానం కోసం ఎదురు చూసిన వారికి కూడా రేపటి రోజున మీకు మంచి శుభవార్త అయితే వినబడుతుంది. ఆరోగ్యం, మానసిక శారీరక బలం పెరుగుతుంది. నిద్ర, తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి తగ్గుముఖం పడతాయి. యోగ ధ్యానం గనుక సలవాట్ల ద్వారా దీర్ఘాయుషు సాధ్యమవుతుంది. రేపటి రోజున మీరు వచ్చిన ముఖ్య సూచనలు మాత్రం ప్రతి శుక్రవారం శుకుడికి సంబంధించిన పూజలు చేయండి. లక్ష్మీదేవి పటానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. కనకదార స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మీ కనుక కూడా మేలు జరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం శతనామాలు చదవండి. పేదవారికి ఆహారం, బట్టలు దానం చేయండి. అలాగా అదృష్టం పెరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అదృష్టాన్ని మీరే నిలబెట్టుకోవాలంటే మాత్రం వచ్చే అవకాశాలను వినయం, పట్టుదల, జాగ్రత్తతో ఉపయోగించుకోవాలండి. అహంకారం రేపటి రోజున త్వరగా నిర్ణయాలు అనుసంధానం అవుతుంటాయి. వీటిని మానుకోండి. ఇప్పుడు మీకు ముందుకు సాగబోతున్నాయండి. రేపటి రోజున మీకు ఖండకాల గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండబోతుంది. మీ విజయము, సంపద, ఆనందం, ప్రేమ అన్నీ మీవే. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కొత్త విజయాలు పరంపరం అయితే మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎదుర్కొన్న సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి నిరాశ మొత్తం మీదకు తెచ్చుకొని మీరు నుంచి తొలగిపోతున్నాయి. మీరు కలిగిన శక్తి, పట్టుదల, ధైర్యము ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతుందండి. ఇక రేపటి రోజున మీ జాతకంలో మీ గ్రహాల కూటమి కూడా ఈ అవకాశాలు తీసుకురావడంతో కీలక పాత్ర పోషించబోతుంది. ఈ గ్రహాల ప్రభావాన్ని సరిగ్గా సద్వినియోగం మాత్రం చేసుకోవడం ద్వారా మీరు అందుకున్న అవకాశాలు మాత్రం విజయవంతమై ఖచ్చితంగా అవుతున్నాయండి. వినయంగా ఉండడం అయితే చాలా మంచిది. అహంకారం లేకుండా జాగ్రత్తగా, పట్టుదలతో ప్రతి అవకాశాన్ని ముందుకైతే వెళ్తే మీకు అనుకూలంగా ఉంటాయి. దానికి ప్రతిఫలం కూడా అయితే వచ్చే అవకాశం చాలా ఉన్నాయండి. మరి తెలిసిన విషయం కూడా ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.